ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు లోపల పార్టీ జరుగుతుంది. ఇన్విటేషన్ కార్డు గాని అపాయింట్మెంట్ లెటర్ గాని లేకపోతే రానివ్వమని సెక్యూరిటీ తెగేసి చెప్పాడు. అర్థమైంది. ఇప్పుడు నువ్వు పార్టీకి అటెండ్ అవ్వాలి అంతేనా? నేను పార్టీ కోసం రాలేదు. ఓకే 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 కూల్ కూల్ కళ్యాణి. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళాలి అంతే కదా? కానీ ఎలా? వచ్చిన బైక్ ఎక్కితే చాలు. అయ్యో నువ్వు వేరేలా అనుకోవద్దు, నేను ఐడియా చెప్తాను. ఇందాక వస్తుంటే కరెంటు పోల్ దగ్గర వర్క్ జరుగుతోంది. అయితే అబ్బా ముందే ప్లాన్ చెప్తే నువ్వు రావు. 5 నిమిషాల్లో నువ్వు లోపలుండే ఐడియా నా దగ్గర ఉన్నప్పుడు యక్ష ప్రశ్నలు 1,00,000 ప్రశ్నలు అడగకూడదు. వచ్చి బండెక్కు, లోపలికి వెళ్ళడానికి మార్గం చూపిస్తా. ఎలాగైనా ఈరోజు ఖుషి పాపని కలవాలి. లోపలికి వెళ్ళాలంటే ఇతని హెల్ప్ తీసుకోక తప్పదు. రా 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 ఆగు. ఎక్కు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నిత్యంతో పనుంది, కొంచెం ఇస్తారా? తీసుకెళ్ళండి సార్. మేడం పట్టుకుంటారు, కొంచెం బండి మీద పెట్టండి. అలాగే అలాగే. ఒక అరగంటలో నేను తెచ్చిస్తాను. అలాగే సార్. జాగ్రత్త పట్టుకో. అసలు నిత్యంతో ఏం చేస్తారు? గోడ దగ్గర నిచ్చెనేసి అవతలకు వెళ్ళిపోవడమే. దొంగతనంగా వచ్చానంటారు కదా. నువ్వు లోపలికి వెళ్ళి ఏదైనా ఎత్తుకొని వస్తావా ఏంటి? చిచిచి, మరి ఎందుకు అలా అనుకోవడం? లోపలికి వెళ్ళావా, మీ వాళ్ళని చూసావా, తిరిగి వచ్చావా, అంతే. ఏంటో ఇప్పించే ఐడియా. జాను నేను ఇచ్చిన లవ్ లెటర్ చదువుంటుంది, అందుకే ఫోన్ చేస్తుంది అనుకుంటా. తిడుతుందా లేకపోతే ఐ లవ్ యూ టూ అంటుందా? అసలు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదని క్వశ్చన్ చేస్తుందా? హలో ఇడియట్, కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయవు? ఎప్పుడు మొబైల్ పాకెట్లోనే పెట్టుకుంటావు కదా. అది సైలెంట్ మోడ్లో ఉంది జాను, ఇప్పుడే చూశాను, వెంటనే లిఫ్ట్ చేశాను. సరే, నువ్వు వెంటనే బయలుదేరరా. ఎక్కడికి? ఏ, మనిద్దరికి మనశ్శాంతిగా ఉండే స్పాట్ ఒకటి ఉంది కదా, మర్చిపోయావా? లేదు జాను. సరే, అక్కడికి వచ్చి లేట్ చేయమాక. ఇప్పుడే బయలుదేరతాను. సరే.
ఇక్కడికి రమ్మందంటే తను లెటర్ చదివేసి ఉంటుంది. మ్యాటర్ తెలిసింది కాబట్టి నాది ట్రూ లవ్ అని ప్రపోజ్ చేస్తాను. జాను, వస్తున్నా. ఐ నెవర్ మిస్ యూ. సారీ పద పద. ఐడియా ఎలా ఉంది కళ్యాణి? ఆ, ఇప్పుడు ఏం చేయాలి? నిచ్చినకి ఎన్ని మెట్లు ఉన్నాయో లెక్క పెట్టాలి. జోకా? మరి లేకపోతే ఏంటి? కష్టపడి నిచ్చెన తీసుకొస్తే గబాల్ నెక్కేసి అవతలకు దోక్కుండా ఏం చెయ్యాలని అడుగుతావేంటి? అంటే బలంగా ఉందో లేదో అని. కళ్యాణి, నువ్వు బలంగా ఉన్నావని చూస్తుంటే తెలుస్తుంది. ఏంటి? అంటే అపార్థం చేసుకోవద్దు. వాట్ ఐ వుడ్ లైక్ టు సే, తెలుగులోనే తిక్క తిక్కగా మాట్లాడతావు, మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకులే. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మనిద్దరం కలిసి ఈ నిచ్చెన ఎక్కినా కూడా ఈ నిచ్చెనకి ఏమీ కాదు. నేను నీ గ్యారంటీ. తమరెందుకు సార్ మధ్యలో? నేను ఒక్కదాన్నే వెళ్తాను. సెక్యూరిటీ పంపించినందుకే కదా ఈ తిప్పలన్నీ. లేకపోతే నీ సాయం నేనెందుకు తీసుకుంటాను? వీర నారీమణి కళ్యాణి నిచ్చెనెక్కిందని పేపర్లో పడుతుందో. నేను కింద పడితే పేపర్లో నీ ఫోటో కూడా వేయిస్తాను. సహాయ పురుషుడు ఈతగాడే అనే? నేను పడడానికి కారణం నువ్వే అని. వాము, వద్దులే. నన్ను ఇరికించేస్తావు. జాగ్రత్తగా ఎక్కమ్మా. మెల్లగా మెల్లగా మెల్లగా. మెల్లిగా. కళ్యాణి, అవతలకి దూకు. హే ఆపవయ్యా, నువ్వు బాగానే చెప్తావు. నా కాలు విరిగితే జీవితాంతం నిన్ను నా భుజాల మీద మోస్తాను. ప్రామిస్. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. నేనేమైనా సంచినా నన్ను నువ్వెందుకు మోస్తావు? అది నా బాధ్యతగా ఫీల్ అయ్యి. అంత ఫీల్ అవ్వకే. సర్లే, నిచ్చెన పైకి లాక్కొని అవతలకేసుకొని దిగు. అప్పుడు అందరికీ దొరికిపోతాను కదా. తమరిచ్చే సలహాకి నేను తిట్లు తినాలి. దూకేస్తాను. ఏదైతే అదయింది. ఏంటి? అంటే కొంచెం మెల్లగా. నువ్వు దూకుతుంటే నా గుండె ఎదురుతుంది. మంచిది. కళ్యాణి, అవును, దూకిన తను కదా అరవాలి. అంటే దెబ్బనే తగలేదన్నమాట. పోన్లే, ఏం కాకపోతే అదే సంతోషం. తన వాళ్ళని చూసి వచ్చేస్తే కళ్యాణిని హ్యాపీ చేసిన వాడిని అవుతాను. శభాష్రా సిద్ధు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.